అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి తెలంగాణలో కేసీఆర్ గారు, అదే ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఎందుకు పనికి వస్తాడో ఒక్కసారి చెప్పండి. ఆయన దేనికంటే ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేయడానికి మాత్రమే పనికి వస్తాడు. ఈ కేసీఆర్ గారు మళ్ళీ పైకి రావాలంటే, అధికారంలోకి రావాలంటే ఒక మెదక్, వరంగల్, కరీంనగర్ ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఆయన మళ్ళీ సీఎం కావాలంటే ఉద్యమం ఆ 3 జిల్లాలు ఒక్కటి చేసుకొని ఉద్యమం చేస్తేనే ఆయన అధికారంలోకి వస్తాడు, లేకపోతే రాలేడు. ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. మరి తెలంగాణలో కల్లా రేవంత్ రెడ్డి గారు పాలనలో జనాలు చాలా కూడా బాగా చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్ని ఎప్పుడో మర్చిపోయారు రాష్ట్ర ప్రజలు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని ఎప్పుడో మర్చిపోయారు. నిజమైన నిష్కల్పమైన రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే. విషయం, పరిజ్ఞానం, దుమ్మి లేపే ఉపన్యాసాలు చెప్పే ప్రజానాయకుడు, ప్రజల మనిషి, ప్రజలు కోరుకున్న మనిషి, అభిమానం ఉన్న వ్యక్తులు, అభిమాన నాయకుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మరి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏమన్నా చేశారా మీకు? టీఆర్ఎస్ ఏమన్నా చేశారా అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మార్చుకున్నాడు పాపం. మరి 10 సంవత్సరాలు చేశాడు. 10 సంవత్సరాలు రాష్ట్రానికి ఏం ఉపయోగం చేశాడు, ఏం చేశాడు ఒకసారి చెప్పండి. ఏమీ కూడా చెప్పలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల మీద, ఆ రాష్ట్రాల మీద, ఈ రాష్ట్రాల మీద సెటర్లు వేయటానికి తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. మరి తెలంగాణలోకల్లా 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేయలేదనేగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారానికి రావడానికి వచ్చింది. మళ్ళీ ఆయన అధికారంలో చేపట్టాలంటే 3 జిల్లాలు ఒక రాష్ట్రం చేసుకొని ఉద్యమాలు చేపడితే మళ్ళీ వస్తాడేమో చెప్పలేము. ఇది ఎలాగూ సాధ్యపడదు. చిన్న ముక్కలు చేసి రాష్ట్రం చేసుకుంటాను ఏనంటాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం చేసుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అధికారం చేపట్టాలంటే 3 జిల్లాలు ఒకటి చేసుకోవాలి. చేయగలడా? చెయ్యలేడు. అది ఎలాగూ కాదు. మహానాయకుడు, మహానేత, ప్రజల నాయకుడు, ప్రజలు కోరుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉండి పొంగనూరు రంగాల్లో, ఇన్నరింగ్ రోడ్డు, ఫైబర్ గ్రేడు, కందుకూరు ఘటన, ఈ ఘటన వల్ల కేసులు పెట్టి జైల్లో 52 రోజులు ఉన్నప్పుడు తెలంగాణలో ఐటీ కంపెనీ వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. అటువంటప్పుడు మీరు మా రాష్ట్రంలో, మా తెలుగు రాష్ట్రాల్లో మీరు ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి అని అప్పుడు చెప్పారు. మరి ఈరోజు ఆంధ్ర గురించి మాట్లాడవలసిన అవసరం ఏమి? ఆంధ్ర గురించి ఏమి? ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆంధ్ర గురించి మళ్ళీ ఆయన అధికారానికి వస్తాడు అంటే ఇప్పుడు చేసిన ఘటనలన్నీ మా ఆంధ్రాకి చేసిన ఘటనలో ఒక రాష్ట్ర రాజధాని కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ గాల్లో గెలిపేశాడు. మళ్ళీ కేసీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఉక్కు పరిశ్రమ విశాఖ, మళ్ళీ సిపిఎస్ రద్దు, ఇవన్నీ గాల్లో కలిపేశాడు. అవన్నీ గాలి కలిపేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు, అధికారం తీసుకురండి, మళ్ళీ ఓటేయండి అంటే ఇద్దరు స్నేహితులు అన్నమాట. బంధుత్వం స్నేహితులు అన్న కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకు అధికారం కలిసి ఒకళ్ళ అధికారంలోకి రావాలి అనేది. ఆయన అధికారం కోల్పోయాడు. మళ్ళీ ఈయన కలిగి కొంచెం సానుభూతి కలిగిద్దాం ప్రజలకి. పోయినసారి సానుభూతి కలిగించి అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ సానుభూతి తీసుకొద్దామంటే ఎవరు నమ్మే స్థితి లేరు, నమ్మరు. ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పటికి సరి అయింది కూడా కాదు. తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాబట్టి ఇదివరకు కూడా కేటీఆర్ గారు సెటర్లు వేశారు. ఆంధ్రాలో రోడ్లు బాగులేవు, గుంతల రోడ్లు, మెటల్ రోడ్లు, మెటల్ రోడ్లు పండగకు తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయించడమని చెప్పాడు. అంటే మేమందరం కూడా సరే కరెక్టే కదా, నిజమే అని అనుకున్నాం. కేటీఆర్ గారు చెప్పేది నిజమే. గుంత రోడ్డు, మెటల్ రోడ్డు, బీటీ రోడ్లు, తార్ రోడ్లు అన్నీ బాగా అన్నీ చెత్తగా కూడిపోయినాయి కదా, నిజమే అనుకున్నాం. ఈరోజు కంపెనీల గురించి మాట్లాడితే మీరు ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు ఆ రోజుల్లో. మరి ఈరోజు ఆంధ్ర గురించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎలా సాధ్యపడుతుంది ఒకసారి చెప్పండి. అలా చెప్పకూడదు, కొంచెం తెలుసుకోండి. మన తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్ర వాళ్ళం, ఒక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం. కొంచెం ఓర్పు ఉండాలి, ఓర్చుకోవాలి, కొంచెం తెలుసుకోండి. అంతేగాని
పనికి మాలిన వాటిలో పనికి మాలిన వ్యవహారం కానీ పనికి మాలిన సెటర్లు మాత్రం వేయకూడదు. ఒకసారి తెలుసుకోవాల్సిందిగా ముందు తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ గురించి ఆలోచించండి. ఏపీ రాజకీయాల గురించి ఒక పనికి మాలిన ఆలోచన మాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా 100% తప్పు కూడా అనుకోవచ్చు. అది మామూలు. ఎప్పటికైనా వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కానీ ఈ ఆంధ్ర అసెంబ్లీ గురించి ఎన్నో ఎదురు చూస్తుంటారు. ఆంధ్రాలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, అధికారంలోకి వస్తారా రాదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, తెలంగాణ కాదు కర్ణాటక, మద్రాసు చుట్టుపక్కల రాష్ట్రాలు మొత్తం కూడా ఆంధ్ర మీద కన్నేసి ఉంచుతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అధికారంలోకి ఎవరు వస్తున్నారు, ఏ పరిపాలకులు వస్తున్నారు, కూటమి వస్తుందా లేక వైసీపీ వస్తారా అనేది చూస్తుంటారు. ప్రతి ఒక్కరు చూసి మామూలు ఏదైనా కానీ ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి చూస్తారు, కర్ణాటక గురించి చూస్తారు, తమిళనాడు గురించి, ప్రతి ఒక్క రాష్ట్రాల గురించి చూస్తుంటారు. అది మామూలు. ఎక్కడైనా కానీ అలా చెప్పకూడదు. ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోర్సు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ అక్క చెల్లెమ్మలకి, ఆడపడుచులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇంకా ఎవరెవరున్నా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల మొత్తానికి, మన ఆంధ్ర ప్రజల మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇచ్చిన 6 గ్యారెంటీల మాత్రం కంపల్సరీగా నెరవేరుస్తారు ఆగస్టు 15 లోపు. అదేదో కేటీఆర్ కూడా అన్నారంట, నేను రాజీనామా చేస్తా ఆగస్టు 10 లోపుగా చేస్తే అని. ఆ జోబిని రెడీగా ఏమో పెట్టుకుండు, నువ్వు రాజీనామా చేయాలి కాబట్టి. ఒకవేళ ఆయన చేయలేదనుకో, నీ మాట నీకు గుర్తుంది కదా, చెయ్యలేదు, చేయలేకపోయాడు అనేది. ఇప్పటికి 3-4 గ్యారెంటీ నెరవేర్చాడు, ఇంకా నెరవేర్చాలి, చేస్తాడు ఎలక్షన్ అయిపోయినాక అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచు నేను సెలవు తీసుకుంటున్నాను.